జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు విచారణకు పిలవడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారణకు పిలవడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు. ప్రస్తుతం స్పాట్ లో మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు మనతో జాయిన్ అవడానికి. రాధాకృష్ణ, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకు అంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు? సిట్ కార్యాలయానికి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో 160 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇవ్వడానికి ఇవాళ ఉదయం 10 గంటల 40 నిమిషాల ప్రాంతంలో రావడం జరిగింది. తెలంగాణ భవన్ నుండి అతను పోలీస్ స్టేషన్ లో అంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సిట్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఆ టైంలోనే భారీగా బీఆర్ఎస్ శ్రేణులు రావడంతో వాళ్ళని ఫిల్టర్ చేస్తూ పోలీస్ స్టేషన్ వరకు కేవలం 3 వాహనాల్లోనే హరీష్ రావును పంపించడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుంటూ రావడం జరిగింది. అంటే సిట్ కార్యాలయం దగ్గరికి చేరుకుంటూ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం అంటే లంచ్ విరామం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక నాయకుడు బయటికి వచ్చి హరీష్ రావు విచారణ ముగిసిపోయింది, కొద్దిసేపట్లో బయటకు వస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న శ్రేణులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రావడం జరిగింది. అదే టైంలో అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళతోటి నచ్చేపి బయటకు పంపించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు మాత్రం పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నేపథ్యంలో ఇరువురికి అంటే ఇటు పోలీసులకి ఇటు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో అక్కడ నుండి బీఆర్ఎస్ శ్రేణులను అందరినీ కూడా పంపించి వేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ దగ్గర కేవలం మీడియా అలాగే పోలీసులు మాత్రమే ఉన్నారు. అలాగే ఉదయం హరీష్ రావుతో పాటు వచ్చిన అడ్వకేట్లు కూడా అక్కడే నిలబడి ఉన్నారు. వాళ్ళు ఉదయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు, కానీ సిట్ కార్యాలయం లోపలికి అనుమతించలేదు. దీంతో వాళ్ళు బయటనే ఉండిపోయారు. మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన అంశంలో అడ్వకేట్లు కూడా ఈ సిఆర్పిసి పైన కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ హరీష్ రావు వద్దని చెప్పి ఈ రోజు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే ఈ సిట్ ముందు విచారణకు తాను హాజరు కావాలని అనుకుంటున్నానని చెప్పి అడ్వకేట్లకు చెప్పడం జరిగినట్లు కూడా వాళ్ళు ఉదయం నుండి కూడా చెప్తూ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 10:45కు సిట్ కార్యాలయానికి వచ్చిన తర్వాత సిట్ కార్యాలయానికి సిట్ ప్రస్తుతం ఏర్పాటు చేసిన